నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. జెండరా సామాన్యుడికి అండరా. ఇప్పుడు ఇదే పాట రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేపుతుంది. ముఖ్యంగా జన సైనికుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని, సరికొత్త జోష్ను నింపుతుందని చెప్పాలి. ముఖ్యంగా మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానున్నటువంటి జనసేన ప్లీనరీ, ఆ సమావేశానికి, సభకు, కార్యక్రమాన్ని ఉద్దేశించి పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది జన సైనికుల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది ఈ సాంగ్పై. అంటే ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్లేనరీలు కానీ, ఆ ప్లేనరీకి సంబంధించి వచ్చినటువంటి పాటలు కానీ కాస్త డిఫరెంట్గానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జనసేన, అంటే కూటమి అధికారంలోకి వచ్చింది, కూటమిలో ముఖ్యమైనటువంటి భాగం జనసేన. తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ కావాలి, దీనికి సంబంధించి చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. దానికి సంబంధించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీలు, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మానిటరింగ్ టీం, కాకినాడలో కంట్రోల్ రూమ్ కల్లా ఇలా రకరకాలుగా టీమ్స్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఈ సాంగ్లో చాలా కీలకమైనటువంటి ఆ యొక్క పదాలు ఉన్నాయి. జెండరా సామాన్యుడికి అండరా, పిడికిలి బిగించి పట్టరా, ఇది జనసేనాని జెండరా, అణిచివేతను అణచడానికి పుట్టినది ఈ జెండరా, కరుడు కట్టిన కార్యకర్తలకు చిరునామా ఈ జెండరా, 25 ఏళ్ల భవిష్యత్తుకై బాసటగా నిలిచిన జెండరా అని చెప్తూ చాలా ముఖ్యమైనటువంటి పదాలు ఈ సాంగ్లో ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి అంశంగానే చర్చ జరుగుతుంది దీనిపై. ముఖ్యంగా ఈ పాటను రచించి పాడినటువంటి ధూంపాటి శ్రీనివాస్, ఈయన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఒక మంచి రచయిత, మంచి సింగర్గా 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి వ్యక్తిగా ధూంపాటి శ్రీనివాస్ ఉన్నారు. ఈయన ముఖ్యంగా జనసేన పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు. తెలంగాణ కల్చరల్ విభాగం అధ్యక్షుడిగా. అంటే పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరగాలన్నా దానికి సంబంధించి కొన్ని పాటలు ఈ ధూంపాటి శ్రీనివాస్ చేతుల మీదుగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్లేనరీకి సంబంధించి వచ్చినటువంటి ఈ సాంగ్లో మధ్యలో పవన్ కళ్యాణ్ వాయిస్ అనేది పెట్టారు. దాదాపుగా 3 నిమిషాల 26 సెకండ్లు ఉన్నటువంటి ఈ పాట ముఖ్యంగా పాలిటిక్స్ ఈజ్ నేషనల్ సర్వీస్, కష్టాల్లో ఉన్న ప్రజలకు కన్నీటిని తుడిచే పార్టీ జనసేన పార్టీ. అంటే ఈసారి చాలా భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రజలకు ఏదైతే మనం ఇచ్చినటువంటి ఆ ప్రామిసెస్ చేసినటువంటి వాగ్దానాలు కానీ, హామీలు కానీ ఉన్నాయో వాటిని నిలబెట్టుకునేటువంటి పనిలో భాగంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ప్లీనరీ విజయవంతం కావటానికి ఆయన చేసినటువంటి, అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి దిశ నిర్దేశం కూడా చాలా కీలకంగా చర్చ జరుగుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్ల మీద జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఎవరు కూడా కంగారు పడొద్దు, తొందరపాటు వద్దు, ఎంత క్షేమంగా వచ్చారో అదే క్షేమంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరుకోవాలి, అది మన బాధ్యత అని చెప్పి చాలా కీలకమైనటువంటి సూచన చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం జెండరా ఇది సామాన్యుడి జెండరా అని చెప్పి చాలా కీలకమైనటువంటి ఈ సాంగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది పొలిటికల్గా. ఇప్పటివరకు సాధారణంగా జనసేన అంటే ఏదో అలా చూసేవాడు. ఆవిర్భావ సభ కానీ రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలు చేశారు జనసేన పార్టీ నాయకులు. ఏ రకమైనటువంటి అప్పుడు కూడా మంచిగానే ఉండేది. గతంలో జరిగినటువంటి అమరావతిలో జరిగింది, అలాగే మచిలీపట్నంలో జరిగినటువంటి ప్లేనరీలకు దాదాపుగా 3 నుంచి 5 లక్షల మంది వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే దానికి భిన్నంగా ఈసారి టార్గెట్ 20 lakhs అనేది పెట్టుకున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం దక్కించుకునే విధంగా
ఈ ప్లేనరీ చిత్రాడకు సంబంధించినటువంటి ప్లేనరీ సమావేశం జనసేన పార్టీలో ఒక కొత్త రకమైనటువంటి జోష్ను నింపుతుంది. పార్టీ మరింత బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది అనేది మనం ప్రధానంగా ఒప్పుకొని తీరాలి. రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంతోనే ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా కూడా తొందరపాటు అనేది లేదు. అధికారంలో లేనప్పుడు అంతే, ఉన్నప్పుడు అంతే. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నిస్తుంది జనసేన పార్టీ. ఉదాహరణకు మనకు తెలుసు, ఆ మధ్య హోమ్ మినిస్టర్పై, తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ మనకి తెలుసు. ఉదాహరణకు కాకినాడ పోర్ట్లో సీజ్ ద షిప్ అనేది. సో మొత్తానికైతే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభ ఏదైతే ఉందో, ప్లేనరీ ఉందో, దానికి సంబంధించి ధూంపాటి శ్రీనివాస్ రిలీజ్ చేసినటువంటి, అంటే ఆయన స్వరపరిచి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సాంగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ చూసినా జెండర 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 ఇదే పాట వినిపిస్తుంది. ఒక నూతన ఉత్సాహాన్ని ఈ సాంగ్ ద్వారా జన సైనికులు తెచ్చుకున్నారనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.